ఆస్ట్రేలియా ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేయించారు మ్యామ్. మొన్న అంత ఇష్యూ అయిన తర్వాత. ఓకే, అది కాకుండా మనకు నర్సులు వాళ్ళు వస్తున్నారా? ఏఎన్ఎంస్ ఇక్కడే ఉంటారా? ఇప్పుడు లేరు ఇప్పుడు లేరు, అంతకుముందు ఉండేవాళ్ళ? ఓకే. ఫుడ్ ఎట్లా ఉంటుంది అసలు? ఫస్ట్ నుంచి బాగాలేదా ఫుడ్? ఎప్పుడు బాగాలేదా? పురుగులు రాళ్ళు వస్తాయి మ్యామ్, అదేమని అడిగితే మీకు ఎందుకు వస్తున్నాయి అని తిడతారు మేము వంట వాళ్ళు. ఓకే. ఎగ్ అవి ఏమైనా పెడుతున్నారా? అంతకుముందు ఎగ్స్ అనేది రాలేదు మ్యామ్. అంతకుముందు ఎప్పుడు ఎగ్స్ రాలేదా? అస్సలు ఒకసారి కూడా? ఓకే. బుక్స్, టీచర్స్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ చెప్తున్నారా? స్టడీ అవర్స్ పెడుతున్నారు. మార్నింగ్ 5:30కి వస్తారు, ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ స్నాక్స్ ఎట్లా ఉంటున్నాయి మరి? అది కూడా పురుగులు వస్తున్నాయి. వారిని ఏం పెడతారు అసలు? శనగలు, బఠానీ, గుగ్గిళ్ళు అవే. మళ్ళీ ఈ మూడే ఏమో ఎవరేదో అన్నారు వెనకాల, అదే చెప్తున్నారు. అవే మూడు మళ్ళీ రిపీట్ అవుతుంటాయా? ఫ్రూట్స్ అన్నవి అసలు లేవా? బనానాస్ ఒక్కటే వస్తాయి. బనానాస్ వస్తాయి. ఓకే. వార్డెన్ ఎక్కడ లేరు కదా? వార్డెన్స్ ఎక్కడ లేరు. టీచర్సే పనిచేస్తారు నైట్ కూడా, వార్డెన్స్ లేరు. ఓకే. ఓకే. ఏం ప్యాడ్స్ ఇవ్వట్లేదా? పైన పెచ్చలు ఊడిపోతున్నాయి, స్లాబ్స్ మొత్తం ఊడిపోతుంది. స్లాబ్స్ కూడా బాగాలేవా? పడిపోతున్నాయి మ్యామ్. అవును, పైన డైరెక్ట్ పడుతుంది. మాకు వాటర్ కూడా మినరల్ వాటర్ కాదు మ్యామ్. మొన్న ఇష్యూ జరిగిన దగ్గర నుంచి మినరల్ వాటర్ వస్తుంది. ఇప్పుడు తెప్పిస్తున్నారా? అప్పుడు వాటర్ రాక అది మోటార్ పాడైపోతే స్కూల్ దగ్గర నుంచి మోసుకొని వచ్చాము మ్యామ్. మీరే తెచ్చుకున్నారు బకెట్స్తో. ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత ఎవరినైనా సస్పెండ్ చేశారా? మొత్తం స్టాఫ్ అందరినీ తీసేశారు. పర్మనెంట్ గా చెప్పట్లేదు మ్యామ్. కొన్ని రోజులు వస్తుందా అంటున్నారు, కొన్ని రోజులు రావట్లేదంట. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు, పాత వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారు? బెటర్ ఉన్నారు, ఇంతకు ముందు కన్నా బెటర్ ఉన్నారు. ఓకే. ఈ ఇష్యూ ఏంటి? సీసీ కెమెరాస్ కోసం డబ్బులు తీసుకోవడం ఏంటి? పేపర్ రాశారు. ఆ రోజు మీటింగ్ పెట్టారు మ్యామ్, పేరెంట్స్ మీటింగ్. స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని కలిపి మీటింగ్ పెట్టించి మాట్లాడిచ్చారు. ఓకే. స్టూడెంట్స్ నేమో బయటికి పంపించారు. తర్వాతకి సార్ వాళ్ళు పేరెంట్స్ తోనే ఏం మాట్లాడారో తెలియదు మ్యామ్. పేరెంట్స్ బయటకు వచ్చి ఇట్లా సీసీ కెమెరాకి డబ్బులు అడుగుతున్నారని అన్నారు. ఎంత అడిగారు? ఒక్కొక్కరి దగ్గర 500,000. డిఫరెంటా? దాంట్లో ఆ బుక్ లో ఒక లెటర్ రాసేసి వాళ్ళ ఇష్టంతోనే ఇస్తున్నారని చెప్పేసి సైన్లు పెట్టి అందరితో, పేరెంట్స్ తో, ఆల్ పేరెంట్స్ తో. ఎంతమంది ఇచ్చారు? చాలా మంది ఇచ్చారు. ఒక 30 మెంబర్స్ ఇచ్చి ఉంటారు మ్యామ్. 500. మళ్ళీ వాళ్ళకేం రిటర్న్ ఇవ్వలేదా ఈ గొడవ తర్వాత కూడా? సీసీ కెమెరాస్ కూడా పెట్టిలేము మ్యామ్. అవి కూడా పెట్టిలేదు. దసరా మామూలు డిమాండ్ తో తీసుకున్నారు మ్యామ్. దసరా మామూలు సెకండ్ ఇయర్ 100, ఫస్ట్ ఇయర్ 50 రూపీస్. ఎవరికి ఇవ్వాలి? మామూలు ఇక్కడ పనిచేసే వాళ్ళకి. అచ్చా, వాళ్ళ వాళ్ళకి జీతాలు రాలేదేమో, వాళ్ళకి ఏంటో మరి ప్రాబ్లం. డిమాండ్ తో అడిగారు. డిమాండ్ తో అడిగి అందరి దగ్గర 100 తీసుకున్నారు. ఓకే. వచ్చినందుకు ఫైన్ మ్యామ్. 100 రూపీస్. 100, 150, 200 దాకా. అది టీచర్స్ తీసుకున్నారా? వార్డెన్ కేర్ టేకర్ తీసుకున్నారు. మీరు లేట్గా వచ్చారు ఇండ్లలో నుంచి అని చెప్పి. 2 minutes ముందే వేసుకున్నందుకు అక్క వాళ్ళందరినీ నించోబెట్టారు మ్యామ్. 3 hours నించోబెట్టాము, ఏం సపోర్ట్ లేకుండా. మెయిన్స్ అంటే మేము మార్నింగ్ 8కి వెళ్తాం కదా మ్యామ్, 6కే ఆఫ్ చేయాలి ఇక్కడ మెయిన్స్. మళ్ళీ ఈవినింగ్ మేము 5:15కి వస్తాం. మళ్ళీ ఇక్కడ 6కి వేసుకోవాలి మ్యామ్ మేము మెయిన్స్. ఒక 2 minutes ముందు వేసినా కానీ నిలిచోబెట్టింది మ్యామ్, ఏ సపోర్ట్ లేకుండా. ఓకే. ఈ వార్డెన్ ఇప్పుడు కూడా ఉందా? ఆమెను కూడా తీసేసారు, అందరినీ తీసేసారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. అటువైపు బాల్కనీయా? బాల్కనీ యూజ్ చేసేటట్టు ఉందా? లేదు అక్కడ. కింద బట్టలు ఉతుక్కోవడానికి కూడా మాకు బండలు ఉండవు, మా రాళ్ళ మీదే ఉతుక్కుంటారు. మీరే ఉతుక్కుంటారు? అవునవును, ఆ 2 రాళ్ళ మీద ఉతుక్కుంటారు మ్యామ్. ఓకే.
యూనిఫామ్స్ షూస్ ఏమైనా ఇస్తున్నారా స్కూల్ గవర్నమెంట్? యూనిఫామ్ ఇస్తారు మ్యామ్. ఇంకా వైట్ యూనిఫామ్ అప్కమింగ్ అని చెప్పారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన యూనిఫామ్స్ పొట్టిగా ఉన్నాయా? చాలా షార్ట్గా ఉన్నాయి మ్యామ్. అవే వేసుకొని రమ్మంటున్నారు. అది అన్ని రూమ్స్ అంతే ఉన్నాయి కదా, చూడు ఎంత ఘోరంగా ఉంది ఇది. ఇవి పిల్లలు ఉన్నప్పుడే ఊడి పడిపోయినాయని చెప్పి ఇక్కడ కూడా అంతేనా? మీరు ఉన్నప్పుడే పడ్డారా? మిస్ మ్యామ్ అక్క జరగకపోయి ఉంటే అక్క మీద పడేది మ్యామ్. రిపేర్ చేశారు, ఖాళీ చేయించారు. అంటే ఇప్పుడు కొన్ని అన్ని రూమ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్ సేమ్ స్టోరీ ఉన్నట్టు. ఎస్ మ్యామ్. కిందకి వెళ్ళి బాత్రూమ్స్ చూద్దామా? ఇక్కడ పైన వాష్రూమ్స్ అక్కడ కూడా ఇంకో రూమ్ ఉంటుంది మ్యామ్. అది మొత్తం మొత్తం పడిపోయింది. రిటర్న్లో చూద్దాం. బాత్రూమ్ ఇక్కడ ఉందా రైట్ సైడ్? ఓకే, మీరు ఆగుతారా కెమెరా వాళ్ళు? నేను వెళ్ళరానా? ట్యాప్స్ వరకు రండి మీరు. కోతులు కూడా పైకి వస్తున్నాయా?